ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు సోదరుమణులకు విజ్ఞప్తి. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తుంది. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా పోయిన నెల 3 తారీఖు చెలో బస్ బోన్ కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా రెచ్చగొట్టే విధంగా వెల్ఫేర్ కమిటీలను సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే కండక్టర్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడానికి నిర్ణయించడం, ఎంజీబీఎస్ లాంటి బస్టాండ్లో ప్రమోషన్ పోస్టులో కూడా అవుట్సోర్సింగ్ పద్ధతులు తీసుకొని నిర్ణయించడం, ఇవన్నీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్గా ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీలో యూనియన్ వెంటనే రెస్టోర్ చేయాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ తీసుకోరాదు. విలీన కమిటీ వేసి విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. 2021 పే స్కేల్ అమలు చేయాలి. 2017 వేతన సంవత్సరం సంబంధించిన ఐఎస్డబ్ల్యూ రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. మే 2022 నుండి రిటైర్మెంట్ వాళ్లకు లీవ్ ఎన్కేస్మెంట్ ఇవ్వాలి. సంపూర్ణ ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులు కొన్ని నడపడానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో మార్పు చేస్తూ సబ్సిడీ ఆర్టీసీలకి ఇవ్వాలి. లేకుంటే ఆర్టీసీలు నిర్వీర్యమైపోతాయి. డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది కనుమరుగైపోతారు. ఇలాంటి అన్ని సమస్యలపైన 17 జూన్ 2025 రోజున మంగళవారం రోజున ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష ఉన్నది. ఈ నిరాహార దీక్షకు ఆ రోజు స్పెషల్ ఆఫ్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లో ఉన్నవాళ్ళు, నైట్ ఇన్కమింగ్ అయిన వాళ్ళు అందరూ తప్పనిసరిగా రావాలి. రాష్ట్ర కమిటీ సభ్యులు, రీజనల్ జోనల్ కమిటీ సభ్యులు లీవ్ పెట్టుకొని తప్పకుండా ఆ నిరాహార దీక్ష